హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిల్ టీవీ ఎడ్యుకేషన్స్. ఈరోజు మనం కొన్ని ఇంగ్లీష్లో వర్డ్స్ గురించి తెలుసుకోబోతున్నాము. అవేంటంటే ఇక్కడ రాశాము. సో హౌ మచ్ అంటే ఎంత అని అర్థం. మనం ఏదైనా ఒక షాప్కి కానీ లేదా ఒక వస్తువు కొనాలని ఎక్కడైనా వెళ్ళినప్పుడు అప్పుడు మనము దాని కాస్ట్ తెలుసుకోవాలా, ఎంత అని అడగాలనుకుంటే హౌ మచ్ అంటే ఎంత అని అర్థం. ఓకేనా. నెక్స్ట్ వన్, డోంట్ లూజ్ హోప్ అంటే ఆశ వదులుకోవద్దు. మనం ఏదైనా ఒక విషయం మీద ఆశ పెట్టుకొని ఉంటాము, అది వదులుకోవద్దు అని చెప్పుకోవాలి అంటే మనం ఇంగ్లీష్లో డోంట్ లూజ్ హోప్ అని వాడాల్సి ఉంటుంది. అదేవిధంగా టైం, ఎక్కడైనా సమయం అడగాలి, మనం ఏదైనా ఒక ట్రైన్ గురించి కానీ లేదంటే మనం సమయం అడగాలి అనుకుంటే సమయం ఎంత అని అడగాల్సి వచ్చినప్పుడు మనం ఇంగ్లీష్లో వాట్ ఈస్ ద టైం అని అంటాము. వాట్ ఈస్ ద టైం అంటే సమయం ఎంత అని అర్థం. నెక్స్ట్ వన్, ఐ కాంట్ సే అంటే నేను చెప్పలేదు అని అర్థం. నెక్స్ట్ వన్, నో ఐడియా అంటే దాని మీద నాకు అంత ఆలోచన లేదు, లేదంటే నాకు ఆ విషయం మీద అంత అవగాహన లేదు అని కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఇట్స్ టూ లేట్ అంటే ఇది చాలా ఆలస్యం అని అర్థం వస్తుంది. నెక్స్ట్ వన్, హరీ అప్ అంటే త్వరపడండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.